హలో ఫ్రెండ్స్, మన కుటుంబ సభ్యులందరికీ స్వాగతం. ఈరోజు మనం కలిసి ఉంటే కలదు సుఖం అనే ఒక అద్భుతమైన కథను విందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, నాతో పాటు కథలోకి వచ్చేయండి. అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవిలో గంగా, గౌరీ, లక్ష్మి, సరస్వతి అనే 4 ఆవులు ఉండేవి. ఆ 4 ఆవులు ప్రాణ స్నేహితులు. అవి ఎంత అన్యోన్యంగా ఉండేవంటే గడ్డి మేయడానికైనా నీళ్లు తాగడానికైనా అడవిలో ఎక్కడికి వెళ్ళినా సరే ఎప్పుడూ కలిసే వెళ్ళేయి. చూసారా చెల్లెళ్ళారా, ఇక్కడ గడ్డి ఎంత లేతగా రుచిగా ఉందో, అందరం ఇక్కడే మేద్దాం రండి అని అంటే, అవునక్క, మనం ఎప్పుడూ ఇలాగే కలిసి ఉందాం, ఏ కష్టం వచ్చినా కలిసిగట్టిగా ఎదుర్కొందాం అని మరో ఆవు అనేది. అడవిలో ఏ క్రూర మృగం ఎదురుపడినా ఆ 4 ఆవులు ఒక్కటిగా నిలబడి దాన్ని తరిమి కొట్టేవి. అదే అడవిలో ఒక పెద్ద సింహం కూడా ఉండేది. ఆ సింహానికి ఆవులు చూసినప్పుడల్లా నోరూరేది. ఆహా, ఎంత బొద్దుగా ఉన్నాయో ఈ ఆవులు, వీటిలో ఏ ఒక్క దాన్ని చంపి తిన్నా నా వారం రోజుల ఆకలి తీరిపోతుంది. కానీ ఏంటో అవి ఎప్పుడూ గుంపుగానే తిరుగుతున్నాయి అని తనలో తాను అనుకునేది. అవి ఎప్పుడూ గుంపుగా ఉండటం చూసి దగ్గరగా వెళ్ళడానికి సింహానికి భయం వేసేది. కానీ ఒకరోజు సింహానికి విపరీతమైన ఆకలి వేసింది. ఇక ఆగలేక ధైర్యం చేసి ఆ ఆవుల మీదకు దూకింది. సింహం రావడం గమనించిన ఒక ఆవు, జాగ్రత్త, సింహం వస్తుంది, అందరం ఒక్కటిగా ఎదురుదాడి చేద్దాం అని అరిచింది. అంతే, 4 ఆవులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. 4 వైపుల నుండి సింహాన్ని చుట్టుముట్టి తన కొమ్ములతో గట్టిగా కుమ్మేశాయి. ఆవుల ఐకమత్యం చూసి భయపడిన సింహం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అక్కడి నుండి పారిపోయింది. చూశారా, కలిసి ఉంటే సింహాన్ని కూడా తరిమికొట్టొచ్చు. అలా కొన్ని రోజులు గడిచాయి. కానీ ఒకరోజు ఆ 4 ఆవుల మధ్య ఒక చిన్న పచ్చగడ్డి కోసం మనస్పర్ధలు వచ్చాయి. ఆ చిన్న గొడవ కాస్త పెద్దదైంది. ఇక్కడున్న గడ్డి నేనే మేస్తాను, మీరు వేరే చోట చూసుకోండి అని ఆవు కోపంగా అంటే, అదేంటి అలా అంటావు, నీ ఇష్టం వచ్చినట్లు ఉంటే ఇక నేను నీతో ఉండను, నేను వేరే దారిలో వెళ్తాను అని ఇంకో ఆవు అరిచింది. నేను నీతో ఉండను అంటే నేను నీతో మాట్లాడను అనుకుంటూ ఆ 4 ఆవులు కోపంతో 4 దిక్కులకు వెడిపోయాయి. ఒకప్పటి ప్రాణ స్నేహితులు ఇప్పుడు ఒంటరైపోయారు. ఇదే అదును కోసం ఎదురు చూస్తున్న సింహం ఆవుల గొడవను గమనించింది. హహహ, ఇప్పుడు నా పని సులువైంది. ఇక ఇవి విడిపోయాయి, ఒంటరిగా ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని సులభంగా వేటాడి తింటాను అని క్రూరంగా నవ్వింది. ఒకరోజు ఒక ఆవు ఒంటరిగా గడ్డి మేస్తుండగా సింహం వెనుక నుండి దాడి చేసి సులభంగా చంపి తినేసింది. ఆవులు విడిపోవడం వల్ల దాని అరుపు విని కూడా మిగతా ఆవులు సహాయం చేయడానికి రాలేదు. అలా కొన్ని రోజుల వ్యవధిలోనే మిగిలిన 3 ఆవులను కూడా సింహం ఒక్కొక్కడిగా చంపి తినేసింది. చూసారా ఫ్రెండ్స్, ఆ 4 ఆవులు కలిసి ఉన్నంతకాలం ఆ అడవికి రాజైన సింహం కూడా వాటిని ఏమీ చేయలేకపోయింది. కానీ ఎప్పుడైతే అవి గొడవపడి విడిపోయాయో, బలహీనపడి ప్రాణాలు కోల్పోయాయి. మనం కూడా అంతే. మన కుటుంబంతో, మన స్నేహితులతో ఎప్పుడు కలిసిమెలిసి ఉండాలి. చిన్న చిన్న గొడవలకు విడిపోకూడదు. మనం ఒకటిగా ఉంటే మనల్ని ఎవరూ ఓడించలేరు. ఐకమత్యమే మహాబలం. ఈ కథ మీకు నచ్చిందా? అయితే వెంటనే ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.